హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో పండగకి ముందు మీ అందరూ ఇల్లు కడిగించడం అవన్నీ చేపిస్తారా? నేను అనుకోకుండా వైజాగ్ వెళ్ళాల్సి వచ్చిందనమాట. అందుకని నాకు కడిగించడానికి అవ్వలేదు. ప్రస్తుతానికైతే ఈ అగారో వాక్యూమ్ క్లీనర్ డీటెయిల్డ్ వీడియో చేశాను. అది చూడకపోతే ఈ ప్రోడక్ట్ గురించి ఒకసారి తెలుసుకోవాలనుకుంటే అది చూడండి. వీటితో నేను జస్ట్ క్లీన్ చేస్తాను అంతే. కానీ ఇద్దరు మనుషుల్ని పెట్టి మాత్రం కడిగించాలి. అస్సలు అవ్వట్లేదు అన్నమాట. ఇంత డస్ట్ ఉంటుందంటే అంత డస్ట్ ఉంటుంది. వెళ్ళి మనుషుల్ని తీసుకురావాలంటే అదొక పని. ఆ పని చేస్తే పని అవుద్ది, కానీ అది అవ్వట్లేదు అన్నమాట. అండ్ ఇదైతే బాగుంది, కానీ మొత్తం క్లీన్ చేయడానికి నాకు అవ్వట్లేదు. మంచి గ్యాడ్జెట్స్ ఉంటే సరిపోతుంది, దాన్ని యూజ్ చేయాలి కదా. అండ్ ఈ అగారో వాక్యూమ్ క్లీనర్ది లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని. ఒకసారి మీరు ఎవరైనా చూద్దాం అనుకుంటే చూడండి, ఓకేనా. అండ్ ఇప్పుడు వచ్చేస్తే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. ఆ రోజు మమ్మీ డాడీ కూడా ఉన్నారన్నమాట. మమ్మీ ఎగ్ తిందు, సో డాడీకి నాకు ఇంకా మా హస్బెండ్కి కలిసి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా. నాకు బ్రెడ్ ఆమ్లెట్ ఎప్పుడు బయట తింటే ఎందుకో బాగా అనిపిస్తుంది. నేను చేస్తే అంత బయట ఫ్లేవర్ ఎందుకో రాదు. వాళ్ళు ఏమైనా స్పెషల్ మసాలా వేస్తారో ఏంటో తెలియదు, కానీ ఎన్నేసినా బయట తిన్నట్టయితే అనిపించదు. కానీ ఇది కూడా బాగానే ఉంటుంది. సో కావాల్సిన ఎగ్స్ అన్నీ కూడా బీట్ చేసేసుకోవాలి. దాని తర్వాత అందులో కొంచెం స్పైసెస్ వేసేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడమే. ఈజీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఎంత హెవీగా ఉంటుందంటే మనిషికి ఒక 2 ఎగ్స్ లాగా వెళ్తాయి కదా. సో చాలా చాలా హెవీగా ఉంటుంది. అండ్ మధ్యాహ్నం వరకు మనకి ఇంకేం తినాలని కూడా అనిపించదు. అండ్ మీ అందరూ సంక్రాంతికి మూవీస్కి వెళ్ళారా? సో 3 మూవీస్ కదా ఈసారి. పుష్ప కాకుండా, పుష్ప ముందు వచ్చింది కాబట్టి అది సంక్రాంతిది లాగా కాదు. సో గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఇంకా డాకు మహారాజ్. ఈసారి నేను 3 సినిమాల్లో చేస్తాను. పుష్ప కూడా చేస్తాను, అన్నీ చేస్తాను. మమ్మీ ఉండడం వల్ల వైభవ్ నుంచేసి నేను వెళ్ళిపోయాను అన్నమాట. నాకైతే గేమ్ చేంజర్ నచ్చింది మూడిట్లలోని. సో 3 కాదు 4 కూడా గేమ్ చేంజరే బాగా అనిపించింది. కొంచెం అంటే అందరికి చెప్పుకునేలాగా ఉందన్నమాట. లైక్ కొంచెం చదువుకున్న హీరో అలాగా కొంచెం బాగా అనిపించింది. మిగిలినవి సంక్రాంతికి వస్తున్నాం సూపర్ డూపర్ హిట్ అయిపోద్దని ముందే అనుకున్నా. అలానే అయింది. అందరికీ ఆ రోజు పండుగ రోజు వెళ్ళామా, నవ్వుకున్నామా, వచ్చామా అన్నట్టు ఉంటేనే నచ్చుతుంది. అనిల్ రావిపూడి ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ బాగా తెలివైన వాళ్ళు. అది ఒక డైలాగ్ ఉంటుంది కదా, డబ్బున్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అనుకుంటాం, కాదురా అదృష్టవంతులు అని చెప్పి. సో నాకు అలాగే అనిపిస్తుంది. టైమింగ్ బట్టే అది ఇంకా అంత హిట్ అయిపోయింది అనిపిస్తుంది. లేకపోతే ఇట్స్ ఎ నార్మల్ ఫన్ మూవీ అంతే. ఇప్పుడు అయినంత హిట్ అయినంత ఏం లేదు. చూసినంతసేపు నవ్వుకొని వచ్చేలాగా ఉంటుంది. బాగుంది, బాగాలేదని కాదు, కానీ అంతే. ఎక్స్ట్రా స్పెషల్ ఏం లేదు. అండ్ అందులో ఒక చిన్న బాబు బాలరాజ్ అనుకుంటా, తను ఎంత పాపులర్ అయిపోయాడు కదా. అందరూ ఓహో థియేటర్ అంతా ఊగిపోయినంత నవ్వేశారు. నాకెందుకో కొంచెం పిల్లల్ని పెట్టి అలా పిల్లలు బూతులు మాట్లాడుతుంటే కామెడీ అవి నాకు నచ్చవు పర్సనల్గా. అప్పుడు నవ్వుతాను అనుకోండి, నవ్వను, సీరియస్గా ఉంటాను ఏం కాదు, కానీ తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటే అంత బాగా ఫీలింగ్ రాదు. సో నాలో ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఇంకా బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి కదా నవ్వించడానికి. మిగిలిన సినిమా అంతా నాకు నచ్చింది, కానీ అది ఒక్కటే నచ్చలేదు. అలా బూతులు మాట్లాడించి దానికి ఓహో అందరూ ఇంకా ఎక్స్ట్రాగా నవ్వడం అంత బాగా అనిపించలే. మీలో ఎవరైనా నాలా గుండి ఉంటే కనుక షేర్ చేయండి. లెట్స్ సే సేమ్ పించ్. ఈ తవా పెట్టుకున్నాను, అందులో కొంచెం బటర్ వేసేసుకొని ఫస్ట్ బ్రెడ్ కొంచెం టోస్ట్ చేసిన తర్వాత ఆమ్లెట్ వేసేసి బ్రెడ్ పెట్టేద్దాం అంతే. మీరేం చేశారు ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చెప్పండి. అండ్ వైభవ్ నాన్న బర్త్డే బ్లాగ్ కూడా పెట్టాను. అది ఈవినింగ్ 5:30 ఆ టైంకి పెట్టా. సో మీరు ఎవరైనా చూడకపోతే కూడా అది కూడా ఒకసారి చెక్ చేయండి, సరేనా. సో మా డాడీకి ఇలా నచ్చదు. తర్వాత డాడీకి వేరేగా చేసా, అదే మనం బ్రెడ్ డిప్ చేసి వేస్తాం కదా, అలా చేశాను. మా ఆయనకి అలా నచ్చదు. అలా అయితే మెత్తగా అయిపోయింది అంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నచ్చుతుంది. సో అలా కొంచెం ఎఫర్ట్ పెట్టి చేసేస్తే అప్పుడు వాళ్ళు తినేస్తారు. అప్పుడు మనకి పని ఉండదు. లేకపోతే వాళ్ళు తినకపోతే మళ్ళీ ఇంకోటి మనమే కదా చేయాలి. సో ఇది మా ఆయనకి ఇచ్చేసి నెక్స్ట్ డిప్ చేసి మా డాడీకి ఇచ్చేసి తర్వాత మనం కూడా తినేద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేస్తే డిసానో పెన్నీ పాస్తా మీ అందరికీ తెలిసిందే. సో ఇది 100% డరమ్ వీట్ సెమోలినా పాస్తా అన్నమాట. మనకి అమెజాన్లో, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అన్నిట్లో కూడా దొరుకుతుంది. అమెజాన్ లింక్ వరకు నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోనే, ఒకసారి చెక్ చేయండి. పెన్నీ పాస్తా, ఇందులో ఆర్టిఫిషియల్ కలర్స్ ఏముండవు. అంతేకాకుండా ఇది గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట. ఇందులో నో ట్రాన్స్ ఫ్యాట్ కూడా.
సో పెన్నీ పాస్తా వీళ్ళవి స్పైరల్ ఇలా రకరకాలు ఉన్నాయి, మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. సో బాగుంటుంది, కొంచెం హెవీగానే అనిపిస్తుంది. సో పిల్లలకి స్నాక్ ఆప్షన్ బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేస్తే పొద్దున్నే లేచి ఇలాగా రాగి మాల్ట్ అన్వి కోసం చేసి లంచ్ చేద్దాం అనుకుంటున్నాను, అలా అన్ని పడిపోయి నాకు ఎంత బాధ వచ్చిందంటే అంత బాధ వచ్చింది. అండ్ అంతేకాకుండా వైజాగ్ వెళ్ళాల్సి ఉంది. కరెక్ట్గా రేపు వెళ్ళాలంటే ఈ రోజు వీడు ఫుల్ జలుబు తెచ్చుకున్నాడు అనమాట. జలుబుకి మనం మెడిసిన్స్ ఎంతైనా ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఈ స్టీమ్ పెడితే మాత్రం చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. కానీ స్టీమ్ పెట్టడం మా ఇంట్లో అయితే చిన్న విషయం కాదు. అస్సలు అన్వి వైభవ్ ఇద్దరు కూడా గోల చేస్తారు. ఈ మధ్యన ఇలా చేస్తున్నాను, వాళ్ళు పడుకుని ఉంటారు కదా అప్పుడు పెట్టేస్తున్నాను అనమాట. వాళ్ళకి కొంచెం తెలియట్లేదు, అన్వికి తెలిసినా కొంచెం అడ్జస్ట్ అవుతుంది, కానీ వీటికి అంత తెలియట్లేదు అన్నమాట. అందుకని చెప్పి ఇలా స్ట్రీమ్ పెడుతున్నా. సో మీ పిల్లలు కూడా అస్సలు స్ట్రీమ్ పెట్టించుకోకపోతే వాళ్ళు పడుకున్నప్పుడు పెట్టుకోండి, మీరు కూడా దూరండి అందులోని, అప్పుడు మనకు కొంచెం తెలుస్తుంది, వాళ్ళు ఒక్కళ్ళనే దూర్చేయకూడదు. కరెక్ట్ కదా? సో స్టీమ్ పెడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు క్లైమేట్ మళ్ళీ ఫుల్గా ఎండలు, చలి ఎండ అన్నీ వస్తున్నాయి కదా. సో పిల్లలందరికీ కూడా ఏదో ఒకటి గ్యారంటీగా జలుబు దగ్గు ఇవన్నీ వస్తాయి. సో ఈ స్టీమ్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోదు. నెబులైజర్ వాడకూడదు, నెబులైజర్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలి, స్టీమ్ మన అందరం పెట్టుకోవచ్చు. ఇంకా ఇది కూడా కష్టం అనుకుంటే మనం బాత్రూంలో హాట్ వాటర్ వస్తాయి కదా, సో ఆ బాత్రూంలో కొంచెం హాట్ వాటర్ ట్యాప్ మెల్లిగా తిప్పేసి అక్కడ పిల్లలతో పాటు కూర్చుంటే కూడా అప్పుడు కూడా బాగుంటుంది. లేకపోతే స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టి వాళ్ళని ఎత్తుకొని అలా అయినా స్టీమ్ ఎలాగోలాగా వాళ్ళకి పంపించాలన్నమాట. సో ఏది చేసినా హాట్ వాటర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే టపక్కన చేయబెట్టారంటే అయిపోయింది పని. సో ఇక్కడ వచ్చేస్తే ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అనేది ఇది చేస్తున్నా. తత్కాల్లో టికెట్ తీసుకున్నాం అనమాట ఈసారి. సో తత్కాల్ ముందే బాగుండేది, ఒక రోజు అంటే ఈ రోజు తత్కాల్ టికెట్స్ తీసుకోవచ్చు ఎల్లుండి కోసం కదా, అలా ఉంటే మధ్యలో ఒక రోజు గ్యాప్ వచ్చేది, మనకు కొంచెం పని ఏమేమి చేయాలి ఏంటి అనేది ఐడియా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డే కోసం ముందు రోజు తీసుకోవాలి తత్కాల్ టికెట్స్. అండ్ పండగ టైం టికెట్స్ దొరుకుతాయా లేదా అని అదొక టెన్షన్, ఏం సర్దాలి అనేది ఒక టెన్షన్ అని చెప్పి ఇలా కాదని చెప్పి కొంచెం నోట్ చేసేసుకున్నాను. సో తత్కాల్ టికెట్స్ మీలో ఎంతమందికి తీయడం వచ్చు అనేది చెప్పండి. మా ఇంట్లో అందరికన్నా నాకే బాగొచ్చు, సో ఎవరికి కావాలన్నా నేనే తీస్తుంటాను, అండ్ మా ఆయన కూడా తీస్తుంటారు. సో మేమిద్దరం తీస్తామన్నమాట. మిగిలిన వాళ్ళందరూ మాకు చెప్తారు ఇలాంటి చిన్న పనులన్నీ కూడా, తీసేయండి టికెట్స్ తీసేయండి అని చెప్పి. అండ్ ఇక్కడ పనీర్ కర్రీ చేస్తున్నా. సో కొంచెం పొద్దున్నే లేచి కొంచెం రాసుకొని దాని తర్వాత ఇలా టీ చేసి అన్వీకి ఇంకా లాస్ట్ ఎగ్జామ్ రోజు, దాని ఎగ్జామ్ మధ్యాహ్నంగా అయిపోద్దంటే ఈవినింగ్కి ట్రైన్ టికెట్స్ తీసుకున్నాం అనమాట తత్కాల్లో. సో అవి కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో చూపిస్తాను. ఈ వీడియో ఒక 2-3 డేస్ది మర్చి చేసి పెట్టాను. సో ఇది ఒక సింపుల్ పనీర్ బుర్జీ రెసిపీ అంతే. ఇంకా చిన్నపిల్లలకి పెడితే ఈ ఆనియన్ టమాటో ఏదైతే ఉందో అది మనం మిక్సీ చేసి కూడా పెట్టుకుంటే వాళ్ళకి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. అన్ని అంత పెద్ద పిల్లలకి అవసరం లేదు, జస్ట్ కొంచెం ఆనియన్ టమాటో, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు కారం పసుపు, పనీర్ వేసేసి బాగా ఫ్రై చేసేసుకొని అన్నంలో కలిపేస్తే మనకి పనీర్ ఫ్రైడ్ రైస్ లాగా సింపుల్గా ఉంటుంది తినడానికి. ఫ్రైడ్ రైస్లా ఉండదు కానీ బాగానే ఉంటుంది టేస్ట్. అండ్ ఈ రోజు మనం అక్కని కలడానికి వెళ్తున్నాము, మళ్ళీ వైజాగ్ వెళ్ళి వచ్చి అండ్ వాళ్ళ పిల్లలది కూడా ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి. సో అంత బేగా కలడం అవ్వదేమో అనుకొని కొంచెం ప్లాన్ చేసామన్నమాట. అక్కకి హెల్త్ బాగా అయ్యాక ఇదే కలడం. ఎంత సన్నం అయిపోయింది తెలుసా, ముఖం ముందు ఎంత పీక్కుపోయిందంటే అంత పీక్కుపోయింది. మనం వెళ్తున్నాము ఏఎంబి మాల్కి, అక్కని కలడం ఒక పని అయితే, సో మా ఆయన కొంచెం ప్యాంట్స్ ఏవో కొనుక్కున్నారు, అవి ఆల్టరేషన్కి ఇచ్చారు. సో అవి కూడా పికప్ చేసుకోవాలి. సో అలా చిన్న పనులు ఉన్నాయి, అవి చేద్దామని చెప్పి ఏఎంబి మాల్కి వెళ్తున్నాం. మాకు ఏఎంబి మాల్ మాకు అక్కలకి కరెక్ట్గా మధ్యలో ఉంటుంది అన్నమాట. సో అది ఒక మిడిల్ పాయింట్ లాగా మాకు కలడానికి కూడా బాగుంటుంది. ఫారం మాల్ మాకు కొంచెం దగ్గర అవుద్ది, కానీ ఇక్కడ పని ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాం. అండ్ పిల్లలందరూ మిగిలిన వాళ్ళందరూ వచ్చే లోపల వెళ్ళిపోవాలి. సో మేమిద్దరం ఫస్ట్ వెళ్ళిపోయాము, అందుకని కాసేపు తిరిగి ఆ ప్యాంట్స్ పని అవి చూసుకొని అండ్ వీడు కూడా హ్యాపీ అయిపోతున్నాడు. తిరగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అండ్ చూసారా ఫేస్ ఎంత లాగేసిందంటే అంత లాగేసింది. అండ్ కొంచెం నవ్వుతుందిరా బాబు, లేకపోతే ఈ మధ్యన ఎంత నొప్పి ఈ నొప్పి నీరసం ఇంజక్షన్లు హాస్పిటల్ అనుకుంటూ ఉండింది ఆ టైంలోని. ఇప్పుడు కొంచెం బెటర్ అయింది, ఫెల్ట్ గుడ్. అండ్ ఇక్కడ దాని పేరు గుర్తురావట్లేదు బాబోయ్,
కాలిఫోర్నియా బర్రిటో. సో అక్కడ ఈ అవకాడో ఒకటి దొరుకుతుంది 99 రూపీస్కి. ఎంత టేస్టీగా ఉందో తెలుసా, మీరు ట్రై చేయండి. అక్కడ రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. తర్వాత ఒక మష్రూమ్ చీజ్ది ఒకటి చెప్పాము, అది కూడా వావ్ ఎంత యమ్మీ ఉందో. నేను అక్క ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటాము, అప్పుడు అన్నీ కూడా చాలా యమ్మీగా కొంచెం బాగా వస్తాయి. అదే అందరు ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసింది ఆడు సరిగ్గా చేయడు, లేకపోతే మా డెసిషన్ తప్పైపోద్ది. అప్పుడు అలా ఏవో విచిత్రమైనవన్నీ అవుతుంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే మేము దాల్ మఖానీ ఇంకా జీరా రైస్ కాంబో కూడా తీసుకున్నాం హల్దీరామ్స్ నుంచి. అలా అన్నీ తినేసి మంచిగా కబుర్లు చెప్పేసుకొని మేమైతే ఎవరి ఇంటికి వెళ్ళిపోయాము. సో అలా నడుస్తుంది. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.